సమ్మర్ వచ్చేసింది, నేను కూడా వచ్చేసాను. ఈరోజు మనం సన్ స్క్రీన్ ఎపిసోడ్ చేయబోతున్నాం. ఇది బాగుంది. ఎప్పుడు కెమెరా పెట్టినా నా లైమ్ లైట్ తనే హాక్ చేసేస్తుంది. గుర్తుపట్టారా అసలు ఎవరు? గైస్, తను నా లిటిల్ నీస్ సమైరా. ప్రతి ఒక్క సమ్మర్ కలకటా నుంచి వస్తుంది. అసలు ఎవరు తెలుసా? జయా, నా సిస్టర్. మీ అందరికి తెలుసు, తన కూతురు అన్నమాట. ఇంత పెద్దగా అయిపోయింది. 2 years బ్యాక్ ఒక వీడియోలో మీరు చూసుంటారు, అప్పుడు ఎంత చిన్నగా ఉంది. బట్ కిడ్స్ నౌ డేస్ హౌ ఫాస్ట్ దే గ్రో. ఈరోజు నాకు శామ్కి లంచ్ ప్రోగ్రామ్ ఉంది. సో శామ్, నువ్వు వెళ్ళి రెడీ అయిపో. ఈలోపు నేను కొంచెం ప్రెషియస్ ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్కి ఇచ్చేస్తాను. ఓకే, డోంట్ ఫర్గెట్ టు వేర్ సన్స్క్రీన్. టైటిల్ చూసి నా మీద నమ్మకంతో వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. There is no clickbait or kani gini in this when I tell you that this one product can change your life. It is the humble sunscreen. ఏంటి, సన్ స్క్రీన్ రాస్తే ఇవన్నీ అవుతాయా అంటే అవుతాయి. చాలా మంది సన్ స్క్రీన్ పవర్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. సన్ స్క్రీన్ వచ్చేసి మనకి మనం ఇచ్చే బిగ్గెస్ట్ యాంటీ ఏజింగ్ గిఫ్ట్. ఏజింగ్ అసలు ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? అఫ్కోర్స్ వయసు పెరుగుతున్న కొద్దీ మనకు వయసు పెరుగుతుంది కాబట్టి ఏజింగ్ అవుతూ ఉంటుంది. కానీ దాంతో పాటు ప్రీమెచ్యూర్ ఏజింగ్, లేదంటే మన ఏజింగ్ ప్రాసెస్ స్పీడప్ చేసి దాన్ని మరింత రెట్టింపు చేస్తుంది సన్ డ్యామేజ్. సన్ డ్యామేజ్ వల్ల మనకి పిగ్మెంటేషన్, మెలాస్మా, స్పాట్స్, రింకిల్స్ ఇవన్నీ వస్తాయి. అందుకే మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి ఏ స్కిన్ ప్రాబ్లంతో అయినా వెళ్ళండి. సన్ స్క్రీన్ వాడుతున్నారా లేదా అని ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, సన్ స్క్రీన్ ఎప్పుడు వాడాలి? సన్ రైజ్ నుంచి సన్సెట్ దాకా ఇండోర్ ఉన్నా అవుట్డోర్ ఉన్నా, సమ్మర్, మాన్సూన్, వింటర్, ఏ సీజన్ లో అయినా ప్రతి ఏజ్ వాళ్ళు సన్ స్క్రీన్ వాడాల్సింది. సన్ మనకి ఏజ్ ఆర్ సీజన్ చూసి స్పేర్ చేయదుగా. ఇప్పుడు ఒక మంచి సన్ స్క్రీన్ ని ఎలా చూస్ చేసుకోవాలి? ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, సన్ స్క్రీన్ మీదనే రాసి ఉండాలి దట్ ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అని. బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ ఉంటే ఏమవుతుందంటే యూవీఏ అండ్ యూవీబీ రేస్ రెండిటితో మనకు ప్రొటెక్షన్ వస్తుంది. ఇప్పుడు యూవీబీ రేస్ వల్లనే మన స్కిన్ బర్న్, స్కిన్ క్యాన్సర్ లాంటివి వస్తూ ఉంటాయి. రీసెంట్గా వావ్ స్కిన్ సైన్స్ని సన్ స్క్రీన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇందులో నేను చెప్పిన బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంది. సో ఇది యూవీఏ అండ్ యూవీబీ రేస్ రెండింటి నుంచి నేను చెప్పినట్టు ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. అండ్ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేయబడతాయి. ఇందులో రాస్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఉంది. దాంట్లో విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి సన్ డ్యామేజ్ అక్కడే ఆపేస్తుంది. తర్వాత అవకాడో ఆయిల్ ఉంది, అది మన స్కిన్ ని నరిష్ చేస్తుంది. క్యారెట్ సీడ్ వల్ల ఫోటో ఏజింగ్ తగ్గిపోతుంది. అండ్ విటమిన్ ఈ వల్ల మనకు జరిగిన స్కిన్ డ్యామేజ్ సన్ వల్ల రివర్స్ అయిపోతుంది అండ్ నరిష్ కూడా చేస్తుంది. ఈ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ నరిష్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఉంచేసి ఫోటో డ్యామేజ్ ని రివర్స్ చేసి స్కిన్ యంగ్ అండ్ ఫ్రెష్ గా ఉంచుతుంది. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. SPF 35, ఇంట్లో ఇండోర్ ఎక్కువ ఉండే వాళ్ళకి 35 సరిపోతుంది. అండ్ 55, ఎక్కువ అవుట్డోర్ ఫీల్డ్ వర్క్ ఉండే వాళ్ళకి 55 కరెక్ట్ గా ఉంటుంది. And also what I really like about this sunscreen is that skin greasy and oily కనిపించదు. Like I don't have a problem with my skin looking a little oily after sunscreen, కానీ మీలో చాలా మంది hate it. This is the mattest sunscreen ever. రాసిన తర్వాత స్కిన్ టాప్ లేయర్ లో ఇలా మీరు టచ్ చేస్తే కూడా మీకు ఏమి ఫీల్ అవ్వదు. ఆల్సో నో వైట్ కాస్ట్, ఎందుకంటే స్కిన్ గ్రేగా కనిపిస్తూ ఉంటుంది కదా వైట్ కాస్ట్ ఉంటే, అది దీంతో ఉండదు. బట్ ఆఫ్టర్ అప్లైయింగ్ మీరు దాన్ని కొంచెం సెటిల్ ఇన్ అవ్వడానికి టైం ఇవ్వాలి. ఇట్స్ అ వెరీ వెల్ రౌండెడ్ ప్రొడక్ట్. మన డీహైడ్రేషన్ అండ్ డిస్కలరేషన్ ని తగ్గించేసి రింకిల్స్, బ్రౌన్ స్పాట్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ లో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని సన్ స్క్రీన్ మిత్స్ ని బస్ చేసేద్దాం. యూ డోంట్ నీడ్ అ సన్ స్క్రీన్ వెన్ ఇండోర్స్. ఫాల్స్, టోటలీ ఫాల్స్. సన్ అంటే మనకి వెలుతురు, లైట్ ఉంటే సన్ రేస్ ఉన్నట్టు. మీరు ఇండోర్ ఉన్నా సరే యూవీఏ అండ్ యూవీబీ రేస్ ఉంటాయి. సో యూ డూ నీడ్ అ సన్ స్క్రీన్ ఇండోర్ ఆర్ అవుట్డోర్ ఆబ్వియస్లీ. సన్ స్క్రీన్ ఓన్లీ ఎండాకాలంలో వాడాలి. టోటలీ రాంగ్. ఏ సీజన్లో అయినా మనకు సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడాల్సిందే. బికాజ్ యాజ్ ఐ సెడ్, ఏ సీజన్లో అయినా వెలుతురు ఉంటుంది కదా, దాంతోపాటు సన్ రేస్ కూడా ఉంటాయి కాబట్టి. సన్ స్క్రీన్ ప్రివెంట్స్ ట్యాన్. ఎస్, కొంచెం ఎక్స్టెంట్ వరకు ట్యాన్ అగేన్స్ట్లో సన్ స్క్రీన్ ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ
సన్ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో అది ఫార్ మోర్ వర్స్ అండి. ఎందుకంటే దానివల్లనే మన స్పాట్స్, పిగ్మెంటేషన్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ డెడ్లీ డిజీజెస్ లైక్ స్కిన్ క్యాన్సర్స్ కూడా రావచ్చు. సో మనం ఓన్లీ ట్యాన్కి అగేన్స్ట్ నాకు సన్ స్క్రీన్ వాడితే సరిపోతుంది అంటే కాదు. సన్ డ్యామేజ్ మీ ఫోకస్ ఉండాలి. ఆ సన్ డ్యామేజ్ని కట్ చేయడానికి సన్ స్క్రీన్ మనం వాడాలి. సన్ స్క్రీన్ మేక్స్ యూ డార్క్? అబ్సల్యూట్లీ నాట్. సన్ స్క్రీన్లో మీకు డార్క్ చేసే పదార్థాలు ఏమీ లేవు. కానీ సన్ స్క్రీన్ రాసిన తర్వాత మనం ఎందుకు ఒక్కొక్కసారి కొంచెం డార్క్గా కనిపిస్తాం? బికాజ్ అందులో ఉన్న ఆయిల్ అండ్ గ్రీజ్ వల్ల. అందుకే నేను చెప్పిన సూపర్ మ్యాట్ సన్ స్క్రీన్ ఇలాంటివి మీరు వాడితే ఏమవుతుందంటే ఆ మ్యాట్ ఫినిష్ వల్ల యూ విల్ లుక్ యంగ్ అండ్ ఫ్రెష్. మళ్ళీ మీరు ఫేస్ వాష్ చేశారనుకోండి, ఆ తర్వాత మీరే చూసేస్తారు ఏం డార్క్ అవ్వలేదు మీ స్కిన్ అని. ఇప్పుడు సన్ స్క్రీన్ ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి? సో మార్నింగ్ టైంలో మనం స్కిన్ కేర్ చేస్తాం కదా, మొత్తం స్కిన్ కేర్ అంతా అయిపోయాక లాస్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ రాసిన తర్వాత 30 to 35 minutes మీరు ఒకవేళ బయటికి వెళ్ళేది ఉంటే 30 to 35 minutes తర్వాతనే బయటికి వెళ్ళాలి. అప్పుడే రాసిన సన్ స్క్రీన్ స్కిన్తో బైండ్ అయిపోయి అది ప్రామిస్ చేస్తున్న ప్రొటెక్షన్ మీకు ఇస్తుంది. ఇంకొక టిప్, రష్ చేయకండి. ఒక కూల్ డ్రై ప్లేస్లో మీ సన్ స్క్రీన్ని అప్లై చేయాలి అండ్ డూ ఇట్ పీస్ఫుల్లీ. ఎందుకు అంటే స్వెట్ వస్తుంది అంటారు. ఇది ఒక పెద్ద కన్సర్న్ అందరికీ. సో నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఈ ప్రాబ్లం ఉండేది. సన్ స్క్రీన్ రాసిన వెంటనే స్వెట్ వస్తుంది, ఫేస్ అంతా గ్రీజీ ఆయిలీ అయిపోతుంది అని. అందుకే మన స్కిన్ని మనము సన్ స్క్రీన్ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం అనిపించదు. వెన్ ఐ అప్లై మై సన్ స్క్రీన్ ఐ డోంట్ ఫీల్ దట్ స్వెటీ ఆయిలీ, ఆ లుక్కే ఉండదు. ఎందుకంటే నా స్కిన్కి అలవాటు అయిపోయింది. సో మీరు కూడా ఇది యూజ్ చేస్తూ చేస్తూ మీ స్కిన్కి అలవాటు చేశారనుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయినా స్వెట్ వస్తుంది, ఏం చేయాలి అంటే జస్ట్ ఒక డ్రై టిష్యూతో ప్యాక్ చేసేయండి, కొంచెం పౌడర్ రాసేయండి అండ్ యుల్ బి గుడ్ టు గో. ప్రతి 2 hours సన్ స్క్రీన్ రీఅప్లై చేయాలి అంటారు. ఇది ఎలా అంటారా, నేను సింపుల్ ఒక ఫార్ములా యూజ్ చేస్తానండి. ఒక వెట్ టిష్యూ ఎప్పుడైనా నా బ్యాగ్లో ఉంటుంది. వెట్ టిష్యూతో లైక్ ఐ మేకప్, లిప్ మేకప్ డిస్టర్బ్ చేయకుండా వైప్ చేసేస్తాను ఫేస్ని. దాని మీద మళ్ళీ సన్ స్క్రీన్ ఫ్రెష్గా రీఅప్లై చేసేస్తాను అండ్ పౌడర్ అప్ చేసేస్తాను. హౌ సింపుల్. ఇన్ షార్ట్, వావ్ SPF is your skin's BFF. Be wow naturally. మీకు ప్రామిస్ చేసినట్టు సన్ స్క్రీన్ వీడియో చేసేసాను. ఇప్పుడు మీ స్కిన్ మీ చేతిలోనే ఉంది గాయ్స్. సన్ స్క్రీన్ వాడండి. నేను చెప్పినట్టు సన్ రైజ్ టు సన్సెట్, ఇండోర్ అవుట్డోర్ ఎవ్రీ ఏజ్ వాళ్ళు సన్ స్క్రీన్ వాడాల్సిందే. అంతే, ఫుల్ స్టాప్, పీరియడ్. మీ స్కిన్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు స్కిన్ యంగ్ అండ్ ఫ్రెష్గా ఉంటే మనకి ఏమీ అనిపించదు. బట్ వెన్ డ్యామేజ్ స్టార్ట్ షోయింగ్ చాలా లేట్ అవ్వచ్చు. అందుకే ఇది లైట్ తీసుకోకండి. నేను చెప్పినట్టు సన్ స్క్రీన్ వాడండి. ప్రొడక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో వదిలేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అండ్ పర్చేజ్ ఇట్ ఇఫ్ యూ విష్. వావ్ స్కిన్ సైన్స్ నుంచి మీరు ఏదైనా కొంటే మీరు ఒక ప్రౌడ్ పేరెంట్ అయిపోతారు. ఎలా? ప్రతి ఆర్డర్తో వాళ్ళ గ్రీన్ హ్యాండ్స్ ఇనిషియేటివ్ ద్వారా మనకి ఒక సీడ్ పౌచ్ పంపించడం జరుగుతుంది. ఈ విత్తనాన్ని మీరు నాటేసి ఒక ప్రౌడ్ ప్లాంట్ పేరెంట్ గా మారొచ్చు. If you like this video, you know what you have to do. Subscribe, like and share and follow me on all my social media handles. See you in another fresh new episode of ASCAP very very soon. Till then, it's bye from ASCAP. Hi guys and welcome to ASCAP. సమ్మర్ వచ్చేసింది, నేను కూడా వచ్చేసాను. ఈ రోజు మనం సన్ స్క్రీన్ ఎపిసోడ్ చేయబోతున్నాం. पता रिकॉर्ड हो रहा है.